Hello everyone, welcome to AKSIAS Hindu Daily News Analysis. This is Santosh Koka. ఈ రోజు 19th December 2024 సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ ఎలక్షన్ రిజల్ట్ సంబంధించి మనకి సమగ్రత సమస్యలకి ఈవీఎంఏ కారణం అని చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక ఎడిటోరియల్. అదేవిధంగా అస్సాంలో బెంగాలీ వాళ్ళు పెరగడానికి సెక్షన్ 6A ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్కి సంబంధించి అది కారణమా అనేది కూడా మనకి ఇక్కడ ఎడిటోరియల్లో మనం చూద్దాం. అగ్రి కార్బన్ మార్కెట్ రిలేటెడ్గా ఒక ఎడిటోరియల్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఈరోజు చూడొచ్చు. ఇండియా చైనా టాక్స్ అనేవి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తీసుకొస్తున్నాయి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ రూపంలో చూడొచ్చు. సాక్రెడ్ గ్రోవ్స్ అంటే ఏంటి అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ రూపంలో సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి ప్రదానం ఇచ్చారు. దానికి సంబంధించి ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఇస్తారు అనేది కూడా మనం తెలుసుకుందాం. 2025లో గగన్యాన్ లాంచ్కి HLVM3 పాత్ర ఏంటి అనేది కూడా ఈరోజు ఆర్టికల్లో చూద్దాం. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి 19th December 2024కి సంబంధించి ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడిటోరియల్ రిలేటెడ్గా మనకి ఎలక్ట్రానిక్ డిస్ట్రాక్షన్ సంబంధించి మనకు ఒక ఎడిటోరియల్ అయితే చూడొచ్చు. ఇది మనకి పాలిటీ రిలేటెడ్గా మనం కవర్ చేసుకుంటాం సబ్జెక్ట్, రైట్. సో ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి చాలా ఆన్సర్స్ అయితే ఉన్నాయి, బట్ ఈవీఎంస్ అనేవి నాట్ ద ఇష్యూ అనేది ఇక్కడ చెప్తున్నారు. అంటే కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే గతంలో మనం చూస్తే ఎప్పటి నుంచో ఈ ఈవీఎంస్ ఎలక్షన్ మ్యానిపులేషన్స్ సంబంధించి కావచ్చు, కొన్ని ఎలక్ట్రల్ లాసెస్ సంబంధించి కావచ్చు, ఈవీఎంసే ప్రాబ్లం అవుతున్నాయి, ఈవీఎంసే కారణం అని అపోజిషన్ వాళ్ళు కావచ్చు, ఎవరు గెలిస్తే వాళ్ళ అపోనెంట్స్ ఇలా వాదించడం అనేది మనం తరచూ చూస్తుంటాం, రైట్. ఈవీఎం ఇష్యూ అంటాం దీన్ని, రైట్. సో అయితే ఈ కాంటెక్స్ట్లో మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా ఈ ఎడిటోరియల్లో కాంగ్రెస్ పార్టీ రైజ్ చేసిన కన్సర్న్స్ గురించి మనం ఇంటిగ్రిటీ పరంగా మనం మాట్లాడుకుంటే ఈవీఎంస్ అనేవి ప్రధానంగా ఇక్కడ ఎలక్ట్రల్ లాసెస్ ఏవైతే ఉన్నాయో రీసెంట్గా జరిగిన ఎలక్షన్స్ కావచ్చు, హర్యానా అండ్ మహారాష్ట్ర సంబంధించి చూస్తే ఈ ఈవీఎంస్ వల్లే ఇక్కడ ఈ లాస్ అనేది జరిగింది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, రైట్. సో అయితే ఇక్కడ నో ఎవిడెన్స్ అనేది మనం ఇక్కడ ప్రాపర్గా లేకపోయింది. ఇక్కడ ఈవీఎంసే ప్రధానంగా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అనే దానికి ప్రధానంగా ఈ మనకి రిమోట్లీ కావచ్చు లేదా ప్రీ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు అనేది కావచ్చు, ఇలాంటి ఎవిడెన్స్ అయితే లేదు, రైట్. సో దీనికి సంబంధించి అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది ఈవీఎంస్ గురించి మనం ప్రధానంగా ఎగ్జామ్స్లో ప్రిలిమ్స్ రిలేటెడ్ కావచ్చు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్గా పిలిచే ఈ ఈవీఎంస్ అనేవి మనకి ఇండియాలో 1990 నుంచి యూజ్ చేస్తున్నారు. అంటే 1982లో కేరళలో ఫస్ట్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి సంబంధించి ఫస్ట్ ట్రై చేశారు, రైట్. సో అయితే ఈ ఎన్ని కాంట్రవర్సీలు ఉన్న సంవత్సరాల తరబడి మనం చూసుకుంటే ఒక ఎవిడెన్స్ అనేది ప్రాపర్గా ఈ క్లెయిమ్ ఏదైతే ఉందో, ఈ కన్సర్న్ ఏదైతే ఉందో ఈవీఎం స్టాంపరింగ్ జరుగుతుంది అనే దానికి సపోర్టివ్గా ఒక్క ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు లేదు, రైట్. సో అది ప్రధానంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎలక్షన్ ఇంటిగ్రిటీ అనేది ఫేస్ చేస్తుంది ఈవీఎంస్ వల్ల అనేది చాలామంది వాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎలక్షన్ ఇంటిగ్రిటీ అనేది ఇండియాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఏంటి ఆ కన్సర్న్స్ ఏంటి, ఆందోళన ఏంటి, ఎలక్షన్ ఇంటిగ్రిటీకి సంబంధించి మనకి మేజర్ ఇష్యూస్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ఫస్ట్ మ్యానిపులేషన్ ఆఫ్ ఓటర్ రోల్స్ అనేవి ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఈవీఎంస్ కాకుండా ఓటర్ రోల్స్ అనేవి మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్స్ జరిగేటప్పుడు. అదేవిధంగా పొలిటికల్ వైలెన్స్ అనేది జరుగుతుంది, అదొక ఇంపార్టెంట్ రోల్, రైట్. సో నెక్స్ట్ మనకి రిసోర్సెస్ అనేవి అన్ఈక్వల్గా యాక్సెసింగ్ అవ్వడం కూడా మనకి ఇంపార్టెంటే. అంటే ఇవన్నీ జరుగుతుంది ఎలక్షన్స్ జరిగేటప్పుడు, ఈ ఇష్యూస్ ఉన్నాయి. ఇవి వదిలేసి మనకి ఈవీఎం కాంట్రవర్సీ అనేది అది మేజర్ ప్రాబ్లంగా హైలైట్ చేయడం అనేది చాలా మిస్టేక్ అనేది ఇక్కడ చెప్తున్నారు ముఖ్యంగా ఈ ఎడిటోరియల్లో. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి మనం అర్థం చేసుకుంటే ఈ పర్టికులర్ ఆర్టికల్లో మనం చూసుకుంటే ఈవీఎం మ్యానిపులేషన్ అలిగేషన్స్ అనేవి మనం ప్రధానంగా చూస్తున్నాం, రైట్. సో అయితే మనం ఈవీఎంస్ మేజర్గా ఎలక్షన్ ఇంటిగ్రిటీకి మేజర్ కారణం కాదు అనేది క్లియర్ కట్గా ఎవిడెన్స్ అనేది మనకి క్లియర్ కట్గా తెలుస్తుంది. ఎందుకంటే సాలిడ్ ఎవిడెన్స్ మనం చూస్తే 2024 జనరల్ ఎలక్షన్స్లో బీజేపీ కూడా చాలా సీట్స్ అయితే కోల్పోయింది, రైట్. సో ఇది కూడా మనకు ప్రధాన కారణం చెప్పుకోవచ్చు. ఇది ఒక క్లెయిమ్ మాత్రమే, రైట్. నెక్స్ట్ ఇక్కడ సోషల్ అండ్ పొలిటికల్ డైనమిక్స్ని మనం ప్రధానంగా చూడాలి, రైట్. సో ఇక్కడ ఎలక్ట్రల్ రిజల్ట్స్ అనేవి మనం గమనిస్తే హర్యానా మహారాష్ట్ర సంబంధించి ఇది క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది. పొలిటికల్ కండిషన్స్, సోషల్ కండిషన్స్ మనకి అర్థం చేసుకోవాలి, కానీ ఈవీఎంస్ మ్యానిపులేషన్ గురించి ఫోకస్ చేయడం కాదు అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు. అయితే ఆల్టర్నేటివ్ ఎలక్షన్ ఇంటిగ్రిటీ ఇష్యూస్ ఏమున్నాయి ఇక్కడ ఈవీఎంస్ కాకుండా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే
రియల్ కన్సర్న్స్ అనేవి మనం మేజర్గా ఫోకస్ చేయాల్సిన అంశాలు ఇప్పుడు చెప్పుకున్నాం. మాన్యువల్ మ్యానిపులేషన్ ఏదైతే జరుగుతుందో వాటర్ లిస్ట్స్ ప్రకారం, రైట్, అదొక ఇంపార్టెంట్ ఇష్యూ. అదేవిధంగా వాటర్ రిమూవల్ అనేది సెలెక్టివ్గా చేస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఢిల్లీలో చూసుకుంటే ఇలా జరిగింది. అదేవిధంగా పోలీస్ యాక్షన్స్ అనేవి, ఓటింగ్ చేసేటప్పుడు పోలీస్ యాక్షన్స్ అనేవి కూడా కొంత పక్షపాత ధోరణిగా ఉంది. అది కూడా ఇంపార్టెంట్ పాయింట్, రైట్. సో నెక్స్ట్ మనకి ఈ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒక పార్టీకి సంబంధించి బెనిఫిట్ అయ్యేలాగానే స్కెడ్యూల్ చేస్తున్నారు, ఎలక్షన్ స్కెడ్యూల్ అనేది. ఇది కూడా మనకి మేజర్ రీజన్గా చెప్పుకోవచ్చు. ఇవి ఆల్టర్నేటివ్ రీజన్ ఆర్ ఇష్యూస్గా మనం ఇక్కడ ఫోకస్ చేయాలి, కానీ ఈవీఎంస్ కాదనేది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఎలక్ట్రల్ ట్రాన్స్పరెన్సీ అనేది ఎలా వస్తుంది అయితే అనేది ఇక్కడ మనకు మాట్లాడుకుంటే ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి ఈ కమిషన్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ కంపల్సరీ ఈ ట్రాన్స్పరెన్సీ ఇష్యూని అడ్రస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఏదైతే ఉన్నాయో మ్యానిపులేషన్ ఆఫ్ వాటర్ రోల్స్ సంబంధించి ఈ ఎలక్షన్స్ స్కెడ్యూలింగ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే ఓన్లీ కొన్ని పార్టీస్కి మాత్రమే ప్రయోజనం చేసేలా ఈ స్కెడ్యూలింగ్ చేయడం, ఇదంతా మనకి ఎలక్ట్రల్ ట్రాన్స్పరెన్సీ రావాలంటే, ఎన్నికల పారదర్శకత కలగాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్రస్ చేయాల్సిన అంశాలు ఇవి ఉన్నాయి, కానీ ఈవీఎంకి సంబంధించి అయితే కాదు అనేది ఇక్కడ చెప్తున్నారు. అయితే ఈ ఇష్యూకి సంబంధించి డిస్ట్రాక్షన్ అనేది మోర్ సీరియస్ కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఇవి ఎలక్ట్రాల్, ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే ఎలక్ట్రాల్ ఇంటిగ్రిటీ మేజర్గా రీజన్స్ ఇవి. ఇక్కడ అపోజిషన్ పార్టీస్ కూడా వీటి మీద ఫోకస్ చేయాలి, కానీ మేజర్గా ఈవీఎం ట్యాంపరింగ్ అవి కాదు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి సెక్షన్ 6A ఆఫ్ ద సిటిజన్షిప్ యాక్ట్, వై ఇట్ ఫెయిల్స్ అస్సాం. ఇది ముఖ్యంగా మనం పాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్గా మనం కవర్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ టాపిక్. మనకి కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా సిటిజన్షిప్ యాక్ట్కి సంబంధించి మనకి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రూపంలో మనం మాట్లాడుకుంటే సెక్షన్ 6A గురించి ఇక్కడ అక్టోబర్ 2024లోనే మనకి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే ఉందో సుప్రీంకోర్టుకి సంబంధించి ఈ రాజ్యాంగ ధర్మాసనం అంటారు దీన్ని, పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A యొక్క రాజ్యాంగ ప్రామాణికతను సమర్థిస్తూ ఒక తీర్పు అయితే ఇచ్చింది, రైట్. సో అంటే ఇక్కడ అప్హైల్డ్ చేసింది ఆ పర్టికులర్ కాన్స్టిట్యూషన్ బెంచ్ ఇచ్చిన ఒక వ్యాలిడిటీ, రైట్. అంటే సెక్షన్ 6A వ్యాలిడిటీగా దాన్ని పాజిటివ్గా చెప్పింది, రైట్. సో ఇక్కడ ఈ ప్రొవిజన్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇది 1971 మార్చ్ 25కి ముందు అస్సాంలోకి ప్రవేశించిన ఈస్టర్న్ పాకిస్తాన్ ఎవరైతే ఉన్నారో, ఈస్ట్ పాకిస్తాన్, ఇప్పుడు మనం బంగ్లాదేశ్ అంటాం, బంగ్లాదేశ్ నుంచి వలస ఎవరైతే వస్తున్నారో అంటే మైగ్రెంట్ అవుతున్నారో భారత పౌరసత్వం పొందడానికి ఈ నిబంధన అయితే వారికి వర్తిస్తుంది. ఇది ఈ సెక్షన్ 6A అనేది చెప్తుంది, రైట్. సో అయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ సెక్షన్ 6A ఆఫ్ సిటిజన్షిప్ యాక్ట్కి మనం అర్థం చేసుకుంటే 1985లోనే ఇది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది అస్సాం అఖాడ్ ఏదైతే ఉందో, అస్సాం ఒప్పందం ఏదైతే ఉందో అది 1985లో జరిగింది. అప్పటి నుంచి ఈ సెక్షన్ 6A అనేది కొన్ని కన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో మైగ్రేషన్ సంబంధించి బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్, కన్సర్న్స్ అనేవి మనం అడ్రస్ చేసే విధంగా ఈ అస్సాం అకార్డ్ తర్వాత సెక్షన్ 6A ఇంట్రడ్యూస్ చేశారు, రైట్. సో అయితే ఈ అస్సాం అకార్డ్ ఏదైతే ఉందో కొన్ని కట్ ఆఫ్ డేట్స్ అయితే ఇచ్చింది. ఆ పర్టికులర్ డేట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. Jan 1, 1966 మనం మేజర్గా మైగ్రెంట్స్ ఈ డేట్కి ముందు అంటే ఈ ఇయర్ Jan 1, 1966 ముందు వచ్చిన మైగ్రెంట్స్ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిటిజన్స్గా ఇక్కడ పిలుస్తారు, రైట్, పౌరులుగా చెప్పచ్చు. నెక్స్ట్ మనకి Jan 1 అంటే 1996 టు March 25, 1971 వరకు ఎవరైతే ఈ మధ్యకాలంలో వచ్చారో వాళ్ళకి ఆల్మోస్ట్ సిటిజన్షిప్ అంటే 10 years తర్వాత సిటిజన్షిప్ అనేది గ్రాంట్ చేస్తారు. రెసిడెన్స్ అయితే 10 years రెసిడెన్స్ అయితే ఉండాలి, ఆ తర్వాత సిటిజన్షిప్ అనేది గ్రాంట్ చేస్తారు. నెక్స్ట్ మనకి March 25, 1971 తర్వాత వచ్చిన వాళ్ళకి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇల్లీగల్గా ఇక్కడ చెప్తారు, రైట్. సో ఇల్లీగల్గా వచ్చినట్టు ఇక్కడ మనకి చెప్తున్నారు. అంటే ఈ 3 రూల్స్ అనేవి మనకి ఈ అస్సాం అకార్డ్ మనకి కొన్ని కట్ ఆఫ్ డేట్స్ అయితే
మనకి పొందుపరిచింది, రైట్. అది ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సంబంధించి లోపాలు ఏమున్నాయి, అందులో తప్పులు ఏమున్నాయి అనేది మనం ఫ్లాస్ అంటాం. అది ఏంటంటే ముఖ్యంగా ఈ తీర్పు ఒకే వర్గం వాళ్ళకి సొల్యూషన్, అంటే ఓన్లీ వన్ సొల్యూషన్ ఫోకస్ చేస్తూనే ఇచ్చారనే విమర్శ అయితే ఉంది. ఎందుకంటే అస్సాం సంస్కృతిపై వలసదారుల ప్రభావం అయితే ఇక్కడ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఆల్రెడీ అస్సాం ఇండిజినియస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు, రైట్. స్థానిక అస్సామీ జనాభా ఎదుర్కొంటున్న భాష సాంస్కృతిక స్థానభ్రంశంని ఇక్కడ విస్మరిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ బెంగాలీ సంస్కృతి అనేది పెరుగుతుంది, లేదా బెంగాలీ భాష మాట్లాడే వాళ్ళు పెరుగుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది. అంటే బెంగాలీ పాపులేషన్ పెరుగుతుంది, అస్సాం పాపులేషన్ తగ్గుతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. అంటే అస్సాం కన్నా బెంగాలీ పాపులేషన్ పెరుగుతుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది అనేది చెప్తుంది. అంటే ఈ జడ్జిమెంట్లో ఉన్న ఫ్లాస్ అనేవి మనం ఒక ఫ్లాగా చెప్పుకోవచ్చు. అయితే సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎప్పుడైతే కోర్టు ఈ పర్టికులర్ సెక్షన్ మనకి ఈ పర్టికులర్ చట్టాన్ని ఏదైతే ఉందో సిఏఏ, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి ఎప్పుడైతే అప్హోల్డ్ చేసిందో, రైట్. సో ఇది ముఖ్యంగా ఈ చట్టం ముఖ్యంగా ఈ సెక్షన్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 29కి వైలేషన్గా ఉంది, రైట్. సో ఆర్టికల్ 29 అంటే ఏంటి, ముఖ్యంగా మైనారిటీల ప్రయోజనాల రక్షణగా ఆర్టికల్ 29 అయితే రాజ్యాంగపరంగా మనకు ఉంది. ఈ పౌరుల సాంస్కృతిక మరియు భాషా గుర్తింపు రక్షణకు హామీ ఇచ్చే ఈ ఆర్టికల్ 29కి ఉల్లంఘిస్తూ కోర్టు ఈ చట్టాన్ని అయితే సమర్థిస్తుంది అనేది క్లియర్ కట్గా తెలుస్తుంది, రైట్. సో ఇది మనం గమనించాలి ఇక్కడ. అదేవిధంగా జడ్జిమెంట్ ఇప్పుడు ప్రాపర్ సుప్రీంకోర్టు స్పెషల్ జడ్జ్ ధర్మాసనం ఏదైతే ఉందో అది ఇగ్నోర్ చేసిన ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే డెమోగ్రాఫిక్ డేటాను మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా అస్సామీ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అస్సామీ మాట్లాడేవారి సంఖ్య తగ్గుతుంది. ఒక పక్క బెంగాలీ మాట్లాడేవారు ఎవరైతే ఉన్నారో సిటిజన్స్ కాకుండా వచ్చిన వలసదారులు పెరుగుతున్నారు అనేది ఇక్కడ తెలుస్తుంది, రైట్. సో బెంగాలీ పెరుగుతుంది, అస్సాం మాట్లాడేవారు తగ్గుతుంది. అంటే ఇది సాంస్కృతిక స్థానభ్రంశం, అంటే ఇక్కడ కల్చరల్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాటర్, రైట్. సో ఇది సాంస్కృతిక స్థానభ్రంశానికి దారితీస్తుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది మిస్ అయింది, ఈ జడ్జిమెంట్స్ అనేది ఇగ్నోర్ చేసింది అనేది కూడా చెప్తున్నారు. అయితే కాన్స్టిట్యూషన్ పిట్ ఫాల్స్ అంటాం, అంటే రాజ్యాంగపరంగా మనకి కొన్ని లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఈ చట్టం గురించి మనం మాట్లాడుకుంటే ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 6A ఏదైతే ఉందో అది ముఖ్యంగా గడువు అనేది ప్రాపర్గా లేదు, అంటే డెడ్ లైన్ ఎక్కడా లేదు, కనిపించలేదు. దానికి సంబంధించి ఆల్మోస్ట్ 40 సంవత్సరాల తర్వాత కూడా ఈ చట్టం ఈ సెక్షన్ పనిచేసే విధంగా ఇది రూపొందించారు. ఇది ఒక ఇంపార్టెంట్ కన్సర్న్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని ద్వారా మనకి అసలు సమస్య ఏంటంటే మనకి 40 సంవత్సరాల తర్వాత కూడా ఇలాంటి వీలు కల్పించడం అసలు సమస్య. మనకి ఏదైతే ఉందో ఒరిజినల్ ఇష్యూ అది మనం అడ్రస్ చేయలేం. ఇలా సంవత్సరాల తరబడి ఒక సెక్షన్ 6Aకి సంబంధించి ఇలా వాళ్ళని వలసదారులని రానివ్వడం ఇదంతా, రైట్. సో రానివ్వడం అనేది, రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా కాన్స్టిట్యూషనల్ పిట్ ఫాల్గా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెకానిజం అనేది ఇక్కడ మనం సెక్షన్ 6Aలో ఉన్న తప్పటి లేదా లోపభూయిష్ట యంత్రాంగం కొంత గందరగోళంకే ఉంది. ఇప్పటికే మనకి వలసదారులు గుర్తించే యంత్రాంగం ప్రాపర్గా లేకపోవడం అనేది ఇక్కడ ఉంటే వలసదారులు స్వీయ గుర్తింపు ప్రక్రియ లేకపోవడం కూడా మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇక్కడ వాళ్ళు సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ప్రాసెస్ అనేది మైగ్రెంట్స్కి ఉండాలి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఇది మిస్ అయింది అనేది కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంపాక్ట్ ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే ప్రభావం ఏంటి, ఎవరి మీద పడింది, ఇక్కడ అస్సాంస్ ఇండిజినియస్ పాపులేషన్, అస్సాంలో స్థానికంగా ఉన్న జనాభా మీద పడింది. అది కూడా మనకి సాంస్కృతిక మరియు లింగ్విస్టిక్ డిస్ప్లేస్మెంట్ అంటాం ఇక్కడ, రైట్. సాంస్కృతిక మరియు భాషాపరమైన స్థానభ్రంశం అనేది ప్రధాన సమస్యగా ఇక్కడ చెప్పచ్చు. ముఖ్యంగా ఈ జడ్జిమెంట్లో ఈ అస్సాం ప్రజలకు సంబంధించి స్థానిక ప్రజలకు సంబంధించిన ఇష్యూని ఇగ్నోర్ చేశారు. అదేవిధంగా ఇక్కడ బెంగాలీ స్పీకింగ్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రపోర్షన్ ఎక్కువ అవడం అనేది ఒక కల్చరల్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అస్సాంకి సంబంధించి దాన్ని అణచివేస్తుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ మనకి ఎడిటోరియల్ స్ట్రెంథనింగ్ ద రూట్స్ ఆఫ్ ఎన్ అగ్రి కార్బన్ మార్కెట్. ఇది మనకి ఒక పక్క ఎకనామీ, అదేవిధంగా ఒక పక్క మేజర్గా ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్లో మనం కవర్ చేసుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మేజర్గా కంటెక్స్ట్ ఏంటంటే మనం ప్రీవియస్గా మనం చాలా ఆర్టికల్స్ ఎడిటోరియల్స్ చూసాం. సో సస్టైనబుల్ ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ అగ్రికల్చర్ అని టర్మ్స్ అనేవి, సస్టైనబుల్ అగ్రికల్చర్, అదేవిధంగా మనకి క్లైమేట్
స్మార్ట్ అగ్రికల్చర్ అని చూసాం, రైట్. అదేవిధంగా మనకి క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అనేది చూసాం, రైట్. సో ఇవన్నీ మనకి ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు కార్బన్ మార్కెట్ అంటే ఏంటి అనేది ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాలి, రైట్. సో అంటే కార్బన్ మార్కెట్కి సంబంధించి అగ్రికల్చర్కి మనకి కనెక్షన్ ఏంటి అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనకి కార్బన్ మార్కెట్స్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. కార్బన్ మార్కెట్స్ అంటే ముఖ్యంగా ఇవి క్లైమేట్ చేంజ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ సంబంధించి మనకి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి, ఒక సెక్టార్ కాదు. అయితే కార్బన్ క్రెడిట్లు అనేది అందరికీ తెలుసు. కార్బన్ క్రెడిట్స్ అనేవి కొనుగోలు చేయడం ద్వారా మన బిజినెస్ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, వ్యాపారాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, వాళ్ళ యొక్క కార్బన్ ఉద్గారాలను భర్తీ చేయడానికి అనుమతించడం ద్వారా ఈ వాతావరణ మార్పులను తగ్గించాలని ఈ కార్బన్ మార్కెట్లు అయితే తీసుకొచ్చారు, రైట్. సో ఇది లక్ష్యంగా పెట్టుకుంది. సో అయితే అగ్రో ఫారెస్ట్రీ వంటి సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం ద్వారా ఈ క్రెడిట్లు మనం సంపాదించవచ్చు. అంటే మనం వీళ్ళు వ్యాపారాలు చేసేవాళ్ళు, అదేవిధంగా బిజినెస్ చేసేవాళ్ళు, సంస్థలు, ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అగ్రో ఫారెస్ట్రీ నేపథ్యంలో వాళ్ళు ఫోకస్ చేయాలి. ఇలాంటి సుస్థిరమైన వ్యవసాయ పద్ధతుల ద్వారా ఈ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం ద్వారా ఈ కార్బన్ క్రెడిట్స్ని సంపాదించవచ్చు. ఎప్పుడైతే కార్బన్ క్రెడిట్స్ని సంపాదించారో ఈ కార్బన్ మార్కెట్స్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు, రైట్. సో ఇక్కడ ఇట్ ఈజ్ ఎయిమ్ టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్. మనం ఈ క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులని తగ్గించే విధంగా మనం ఇది ఫోకస్ చేస్తున్నాం, రైట్. సో అయితే ఇక్కడ ఇవి టూ టైప్స్ ఉంటాయి ఇవి. మొదటిది మనకి కాంప్లియన్స్ మార్కెట్ అంటాం. కాంప్లియన్స్ మార్కెట్స్ అంటే ఇది జనరల్గా మనం రెగ్యులేట్ చేయొచ్చు, ముఖ్యంగా సమ్మతిగా మనం అంటే యాక్సెప్టెన్స్ అనమాట, రెగ్యులేట్ చేయొచ్చు గవర్నమెంట్స్ ద్వారా లేదా ఇంటర్నేషనల్ బాడీస్ ద్వారా. అది మొదటిది. అయితే రెండవది మనకి వాలంటరీ మార్కెట్స్. వాలంటరీ అంటే స్వచ్ఛంద మార్కెట్లు. అంటే ఇవి రెగ్యులేషన్ అవసరం లేదు, వాళ్ళు స్వచ్ఛంగా వాళ్ళు చేస్తారు, రైట్. సో ఈ టూ టైప్స్ మనకు ఉన్నాయి. అయితే మనకి విశేషం ఏంటంటే రీసెంట్గా జరిగిన కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 29th మీటింగ్ ఎప్పుడైతే జరిగిందో నవంబర్ 2024లో జరిగింది. ఇందులో యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి కూడా సెంట్రలైజ్డ్ కార్బన్ మార్కెట్ అనేది కూడా ఇక్కడ అనౌన్స్ చేసింది. ఇది గ్లోబల్ ప్రోగ్రెస్కి ముందుంది, అంటే కేంద్రీకృత కార్బన్ మార్కెట్లో ఆమోదించింది అనమాట. మనం ప్రపంచ పురోగతి కూడా సూచిస్తూ మనకి ఇది అందులో ఇంక్లూడ్ చేసింది, రైట్. సో ఈ COP29లో మనకి మేజర్ ఇంపార్టెంట్ టర్మ్ ఏంటి, సెంట్రలైజ్డ్ కార్బన్ మార్కెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ వైజ్లో మీకు అడిగే ఛాన్స్ ఉంది, రైట్. సో అయితే ఫోర్త్ ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే ఇండియాస్ కార్బన్ మార్కెట్. ఇక్కడ మనకి ఇండియా కంటెక్స్లో మనం ఇప్పుడు ప్రపంచంలో ఏం జరిగినా ఇండియా కంటెక్స్లో అనేది ఫోకస్ చేయాలనేది చాలాసార్లు చెప్పుకున్నాం. అయితే ఇండియా అనేది ఇక్కడ మనకి సపరేట్గా ఓన్గా కాంప్లియన్స్ కావచ్చు, అదేవిధంగా వాలంటరీ కావచ్చు, రెండు మార్కెట్స్ మనం సెట్ చేస్తున్నాం. అయితే ఈ ఇనిషియేటివ్ అనేది మనకి మేజర్గా కొన్ని ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో నాబార్డ్ కావచ్చు, రైట్, నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, అదేవిధంగా మనకున్న ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ కావచ్చు. ఈ రెండు ఇంపార్టెంట్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ ఇనిషియేటివ్ అనేది ముందుకెళ్తుంది. అంటే ఇండియా అనేది కాంప్లియన్స్ అండ్ వాలంటరీ కార్బన్ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తుంది ఈ సంస్థల ద్వారా. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో కంపల్సరీ ఈ ప్రిలిమ్స్ రిలేటెడ్గా స్టేట్మెంట్స్ వైజ్ అడిగే అవకాశం ఉంది, రైట్. సో ఇలాంటివే మనం నోట్ చేసుకోవాలి. డైలీ వైజ్ మనం ఎప్పుడైతే ఆర్టికల్స్ నుంచి, ఎడిటోరియల్ నుంచి ఇలాంటి ఇంపార్టెంట్ ఇష్యూ బేస్డ్ లేదా మనకి సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ ఎప్పుడైతే మనం నోట్ మేకింగ్ చేసుకుంటామో ఫైనల్ ఎగ్జామినేషన్కి అవే యూస్ఫుల్ అవుతాయి, రైట్. అది మెయిన్స్ అయినా, ప్రిలిమ్స్ అయినా, ఈవెన్ ఇంటర్వ్యూ అయినా, రైట్. సో అయితే మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇండియాకి సంబంధించి మనకి ఆల్రెడీ అగ్రికల్చర్ కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్స్ అనేవి 5 ప్రాజెక్ట్స్ అనేవి మనం ఆల్రెడీ లిస్టెడ్ అయి ఉన్నాయి. ఇక్కడ మనకి వెర్రా రిజిస్ట్రీలో మనకి లిస్టెడ్ అయి ఉన్నాయి. వెర్రా రిజిస్ట్రీ అంటే ఏంటి, ఇక్కడ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మనమైతే సస్టైనబుల్ డెవలప్మెంట్, క్లైమేట్ యాక్షన్, రెస్పాన్సిబుల్ బిజినెస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన స్టాండర్డ్స్ని ఇవి డెవలప్ చేయడం, అదేవిధంగా మేనేజ్ చేయడం చేస్తుంది ఈ రిజిస్ట్రీ అనేది. వెర్రా రిజిస్ట్రీ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వెర్రా రిజిస్ట్రీలో ఆల్రెడీ 5 అగ్రికల్చర్ కార్బన్ క్రెడిట్ ప్రాజెక్ట్స్ అనేవి లిస్ట్ చేసుకున్నాం. ఇది ఒక ఇంపార్టెంట్ అంశం, రైట్. సో ఇవి ఇలా ఉంటే మనకి మూడో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అసలు కీ ప్రిన్సిపల్ ఆఫ్ కార్బన్ మార్కెట్స్ ఏంటి అంటే కార్బన్ మార్కెట్లో ప్రధాన సూత్రాలు ఏంటి అనేది అర్థం చేసుకుంటే ఫస్ట్ మనకి అడిషనాలిటీ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆల్రెడీ ఇప్పుడు
సుస్థిర పద్ధతులు ఎవరైతే ఫాలో అవుతున్నారో ఫార్మర్స్, వాళ్ళకి అయితే ఈ పర్టికులర్ కార్బన్ మార్కెట్స్ అనేవి సంపాదించలేరు, రైతులు రుణాలు అనేవి సంపాదించలేరు. ఇప్పుడు అడిషనల్గా ఎవరైతే రైతులు కార్బన్ క్రెడిట్లకు అర్హత సాధించడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారో వాళ్ళకి అడిషనాలిటీ అనేది ఇక్కడ మనం చూసుకోవాలి. అంటే అదనంగా కొత్త ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు న్యూ ప్రాక్టీసెస్ అనేవి అడాప్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది కార్బన్ క్రెడిట్స్ సంబంధించి, రైట్. సో నెక్స్ట్ మనకి పర్మనెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. పర్మనెన్స్ అనేది అంటే శాశ్వతత్వం. ఇక్కడ పర్యావరణ ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, మట్టిలో మనం నిల్వ చేయబడిన కార్బన్కి సంబంధించి మనం దీర్ఘకాలికమైనవి కాబట్టి ఇది మనకి పర్మనెన్స్, శాశ్వతత్వంగా మనకి ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అయితే మనకి ఉంటాయి. ఎందుకంటే సాయిల్ అనేది కార్బన్లో స్టోర్ చేయడం వల్ల, రైట్. సో ఇది మనకి ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో సమస్యలు ఏంటి, అసలు సవాళ్ళు ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, ముఖ్యంగా కార్బన్ మార్కెట్ సంబంధించి ఇంక్లూజన్ అనేది ఒక సమస్యగా ఉంది. అంటే ఇంక్లూజన్, అందరినీ ఇందులో చేర్చుకోకపోవడం. అంటే చాలా ప్రాజెక్ట్స్ అనేవి మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని, అంటే కొంత అట్టడుగు వర్గాలను మినహాయించే ప్రాజెక్టులే మనకు కనిపిస్తున్నాయి. అయితే చిన్న రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, తక్కువ ప్రాతినిధ్యం అయితే ఈ అధ్యయనాల్లో అయితే చూడొచ్చు, రైట్. వీళ్ళని కూడా ఇంక్లూజన్ అనేది చేయాలి, అవసరం అయితే ఉంది. అదేవిధంగా మనకి ఎఫెక్టివ్నెస్ కూడా ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా చెప్పుకోవచ్చు. ఎఫెక్టివ్నెస్ అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రాజెక్ట్స్ మనకి జీరో టిల్లేజ్ అనేవి యూజ్ చేస్తాం. ట్రీ ప్లాంటింగ్ అనేది మనం ఇక్కడ మాట్లాడుకుంటే జీరో టిల్లేజ్ అంటాం. జీరో టిల్లేజ్ అంటే ఏంటి, ముఖ్యంగా మనకి సీడ్స్ అనేవి సాయిల్లోనే మనకి డైరెక్ట్గా అందులో పాతి పెట్టడం అనమాట. మనకి ఈ మనకి ప్రతి హార్వెస్టింగ్కి మనకి విత్తనాలు అయితే వేయక్కర్లేదు. ఇది ఒక కొత్త ప్రాక్టీస్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. జీరో టిల్లేజ్ టెక్నిక్గా చెప్పుకోవచ్చు, ఫార్మింగ్ టెక్నిక్గా జీరో టిల్లేజ్ అనేది. అదేవిధంగా మనకి ట్రీ ప్లాంటింగ్ ఇలాంటివి ఎన్నున్నప్పటికీ మనకి చాలామంది ఫార్మర్స్ కొన్ని సస్టైనబుల్ ప్రాక్టీసెస్ ఏవైతే సుస్థిరమైన పద్ధతుల్ని డిస్కంటిన్యూ చేస్తున్నారో వాళ్ళకి సంబంధించిన ఫినాన్షియల్ ఇన్సెంటివ్స్ లేక, ట్రైనింగ్ కూడా లేక, రైట్. సో వీటికి సంబంధించిన ఫోకస్ అయితే ఉంది. అంటే ఎఫెక్టివ్నెస్ అంటే సమర్థవంతత అయితే లేదు, రైట్. సో దాని మీద ఫోకస్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్, ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ ప్రాజెక్ట్స్ అనేవి ఇక్కడ నాన్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్కి బెనిఫిట్ అయ్యేలా డిస్ప్రపోర్షనేట్గా ఉంది, రైట్. మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ని మనం ఫోకస్ చేయాలి. అదేవిధంగా విమెన్స్ పార్టిసిపేషన్ అనేది ఇక్కడ అర్థం చేసుకుంటే కార్బన్ ఫార్మింగ్ అనేది చాలా తక్కువ ఉంది. విమెన్స్ పార్టిసిపేషన్ ఇక్కడ 4% మాత్రమే పార్టిసిపేట్స్ అనేవి ఫీమేల్లో ఉంది, రైట్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఏం చేయాలి, స్టెప్స్ ఏంటి తీసుకోవాలి ఇంప్రూవ్ చేయడానికి అంటే ఇక్కడ ప్రధానంగా ఇన్సెంటివైజింగ్ సోషల్లీ ఇంక్లూజివ్ ప్రాజెక్ట్స్. అంటే ఇన్సెంటివైజింగ్ అంటే ఏంటి, ఇక్కడ ముఖ్యంగా ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అంటే ఇక్కడ కార్బన్ క్రెడిట్స్కి ఎంకరేజ్ చేయాలంటే కంపల్సరీ హై ప్రైసెస్ అనేవి పెట్టాలి కార్బన్ క్రెడిట్స్ సంబంధించి, రైట్. అప్పుడు స్మాల్ హోల్డర్స్ కావచ్చు, మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అదొక ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఇంప్రూవ్డ్ ఇంప్లిమెంటేషన్. మనకి ఈ పర్టికులర్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్తో, ట్రైనింగ్తో, టైమ్లీ పేమెంట్స్తో మనం ఈ ఫార్మర్ పార్టిసిపేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి ప్రాజెక్ట్స్ అనేవి సక్సెస్ఫుల్గా మనం ముందు తీసుకోవచ్చు, రైట్. సో అంటే ఇంప్లిమెంటేషన్ అనేది కూడా మనకి ఇంపార్టెంటే, రైట్. సో అమలు అనేది దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఏంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్. ఎప్పుడైతే మనకి సాంకేతికత మీద కూడా మనం అధునాతన సాంకేతికత అనేది ఉపయోగించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నోవేషన్స్ ఉన్నాయి, రిమోట్ సెన్సింగ్ కావచ్చు, శాటిలైట్ ఇమేజినరీ కావచ్చు, డ్రోన్స్ కావచ్చు. ఇవి మనం యూజ్ చేసుకుంటే దాన్ని కార్బన్ మెజర్మెంట్ అనేది యాక్యురసీగా మనం ఇంప్రూవ్ చేసే అవకాశం అయితే ఉందనే చెప్తున్నారు, రైట్. ఇవన్నీ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. అయితే ఫ్యూచర్ ఫోకస్గా మనం మాట్లాడుకుంటే ఫ్యూచర్లో మనకి ఫోకస్ దేని మీద ఉండాలి ప్రధానంగా అంటే ఇక్కడ మన సక్సెస్ అనేది ఇంక్లూజివ్, ట్రాన్స్పరెంట్ అండ్ సస్టైనబుల్స్ మోడల్స్ని క్రియేట్ చేసే విధంగా, అంటే కార్బన్ మార్కెట్స్ కోసం మనం ఎంత ఇంక్లూజివ్ అంటే సమ్మిళితంగా, ఎంత పారదర్శకంగా, ఎంత సుస్థిరమైన పద్ధతులు మనం అవలంబిస్తే అంత మనకి కొలాబరేషన్ అయితే కూడా అవసరం. అంటే పాలసీ మేకర్స్తో, రీసెర్చర్స్తో, ప్రైవేట్ ఎంటిటీస్తో మనం కొలాబరేషన్ అవుతూ మనం ఇంక్లూజివ్, ట్రాన్స్పరెంట్, సస్టైనబుల్ మోడల్స్ అనేవి మనం అవలంబిస్తే అప్పుడే మనం సక్సెస్ అనేది సాధిస్తాం అని చెప్తున్నారు, రైట్. సో ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి ఫస్ట్ పేజ్లోనే మనం చూస్తే పాజిటివ్ సిగ్నల్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఇండియా చైనా టాక్స్ అనేది మనం చూడవచ్చు. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ వైజ్ కవర్ చేసుకోవచ్చు. అయితే
మనం ఇక్కడ కంటెక్స్ట్ పరంగా మనం తీసుకుంటే కరెంట్ డెవలప్మెంట్స్ మనం ఈ రీసెంట్గా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కావచ్చు చైనీస్ ఫారెన్ మినిస్టర్ని మీట్ అవ్వడం బీజింగ్లో, అది బౌండరీ టాక్స్ గురించి ప్రధానంగా మాట్లాడడం అనేది జరిగింది. ఇవి ఒక పాజిటివ్ సిగ్నల్స్గా మనం ఈ టాక్స్ని చూడొచ్చు. అయితే ఇరు వర్గాలు మనకి మేజర్గా ఇరు దేశాలు మనం అర్థం చేసుకుంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పీస్ని మెయింటైన్ చేసే విధంగా, అదేవిధంగా మనకి 2020 స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో గాల్వాన్ వ్యాలీ స్టాండ్ ఆఫ్ సంబంధించి కూడా ఇక్కడ ప్రధానంగా ఫోకస్ చేశారు. రైట్. సో ఈ డిస్కషన్స్ అనేవి బ్రాడర్గా ఉన్నాయి. మేజర్గా డిస్కషన్స్ అనేవి బ్రాడర్ ట్రేడ్ మీద, అదేవిధంగా ట్రాన్స్ బార్డర్ రివర్ డేటా షేరింగ్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా కైలాష్ మానసరోవర్ పిల్గ్రిమేజ్ సంబంధించి కావచ్చు, ఇలాంటి ఇష్యూస్ మీద డిస్కషన్స్ అయితే జరిగాయి. ఇక్కడ మనం ప్రధానంగా బ్యాక్గ్రౌండ్ అనేది మనం ఫోకస్ చేస్తే ఇండియా చైనా బౌండరీ డిస్ప్యూట్ అనేది ప్రధానంగా చూడవచ్చు. ఇండియా చైనా బౌండరీ డిస్ప్యూట్ అనేది ప్రధానంగా మనం అబ్జర్వ్ చేస్తే 3 సెక్టార్స్లో మనం చూడొచ్చు. ఈ 3 సెక్టార్స్లో ఫస్ట్ వెస్టర్న్ సెక్టర్ అనేది మనకి లడాక్ ప్రాంతాన్ని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి మిడిల్ సెక్టార్ని మనం ఉత్తరాఖండ్ ప్రదేశాన్ని మనం చెప్పుకోవచ్చు, ఉత్తరాఖండ్ ఏరియాని. అదేవిధంగా మనకి ఈస్టర్న్ ప్రాంతానికి ఈస్టర్న్ సెక్టార్కి సంబంధించి అరుణాచల్ ప్రదేశ్ని చెప్పుకోవచ్చు. ఇవి కూడా మనకి బౌండరీ రిలేటెడ్గా ఇంపార్టెంట్. అయితే ఇప్పటి వరకు అంటే 1900 మన ఇండియా చైనా రిలేషన్స్ సంబంధించి మనం ఇప్పటి వరకు చాలా ప్రధానమైన ఇన్సిడెంట్స్ మనం చెప్పుకుంటూ పోతే 1962 వార్ అనేది ఒకటి చెప్పుకోవచ్చు ప్రధానంగా మొదటిది. నెక్స్ట్ మనకి 2017లో జరిగిన డోక్లాం స్టాండ్ ఆఫ్ కూడా, రైట్, డోక్లాం కాన్ఫ్లిక్ట్ సంఘర్షణ కూడా మనం చెప్పుకోవచ్చు. మూడవది మనకి 2020 గాల్వాన్ క్లాషెస్ కూడా చెప్పుకోవచ్చు. రైట్. ఈ 3 మనకి ప్రధానంగా ఇంపార్టెంట్గా మనకి ఇండియా చైనాకి సంబంధించి 3 ప్రధానమైన సమస్యలుగా ఇప్పటికీ ఉన్నాయి. రైట్. అయితే ఇందులో ముఖ్యంగా గాల్వాన్ క్లాష్ అనేది చాలా డెడ్లీ క్లాష్గా చెప్పుకోవచ్చు. ఇది జూన్ 2020 జరిగిన ట్రాజడీ ఇది. ఇందులో ఆల్మోస్ట్ 45 సంవత్సరాల నుంచి ఇరు దేశాల మధ్య ఇలాంటి మరణకాండ జరగడం అనేది 45 సంవత్సరాల తర్వాత జరిగిందనే చెప్పుకోవచ్చు. దీనివల్ల మన రిలేషన్స్ కూడా బాగా స్ట్రెయిన్ అయ్యాయి, ఇంక్లూడింగ్ ట్రేడ్ కూడా, ట్రేడ్ రిలేషన్స్, డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా స్ట్రెయిన్ అయ్యాయి. రైట్. సో అయితే ఇక్కడ 6 పాయింట్ కన్సెన్సస్ గురించి మనం తెలుసుకోవాలి. అంటే 6 సూత్రాల ఏకాభిప్రాయంకి సంబంధించి ఇక్కడ మాట్లాడుకుంటే ముఖ్యంగా ఇండియాస్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా స్పెసిఫిక్గా దీని గురించి మెన్షన్ చేయనప్పటికీ చైనా అనేది ఈ 6 పాయింట్ ఫ్రేమ్వర్క్ని ఫోకస్ చేస్తూ హైలైట్ చేసాం. ఇక్కడ ముఖ్యంగా డిసెంగేజ్మెంట్కి సంబంధించి, అదేవిధంగా బైలాటరల్ రిలేషన్స్ మీద ఫోకస్ చేస్తూ వీళ్ళు నోటీస్ చేశారు, ఇండియా నోటీస్ చేయకపోయినప్పటికీ. రైట్. సో వాళ్ళ నుంచే ఈ పదాలు, ఈ వర్డ్స్ వచ్చాయి కాబట్టి మన పాజిటివ్ సిగ్నల్స్గానే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి డిప్లొమాటిక్ కనెక్షన్, రీకనెక్షన్ అనేది ఇక్కడ ఫస్ట్ స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్ మనం 2019 నుంచి ఈ స్పెషల్ రిప్రజెంటేటివ్ మీటింగ్ అనేది ఫస్ట్ జరిగింది 2019 నుంచి. అప్పటి నుంచి జరుగుతుంది. అయితే ఈ 2020 గాల్వన్ క్లాషెస్ జరిగిన తర్వాత ఇప్పుడు మరి ఈ డిస్కషన్స్ అనేవి జరగడం కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే స్పెషల్ రిప్రజెంటేటివ్ మెకానిజం అనేది మనకి ముందుగా 2003లో మనకి దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, పీస్ఫుల్ బౌండరీ రిజల్యూషన్ని నెగోషియేట్ చేయడానికి. రైట్. సో ఇది ఆఫ్టర్ 5 years ఆఫ్ మనకి ఈ స్టాండ్ ఆఫ్ తర్వాత ఇది రెజ్యూమ్ అవడం ఒక పాజిటివ్ సిగ్నల్గా చెప్పుకోవచ్చు. రైట్. సో ఇవి మనకి ఇండియా చైనా రిలేషన్స్ రిలేటెడ్గా పాజిటివ్ సిగ్నల్స్. నెక్స్ట్ ఇంపార్టెంట్, ఫార్ములేట్ పాలసీ టు మేనేజ్ సాక్రెడ్ గ్రోవ్స్, సుప్రీం కోర్ట్ టెల్స్ గవర్నమెంట్. ఇది మనం ముఖ్యంగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా అండ్ జోగ్రఫీ రిలేటెడ్ కూడా కవర్ చేసుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ కంటెక్స్ట్ చూస్తే మనం ఇక్కడ సుప్రీంకోర్టు రీసెంట్గా మనకి ఈ దేశవ్యాప్తంగా మనకున్న ఈ సాక్రెడ్ గ్రోవ్స్ అంటే పవిత్ర వనాలుగా పిలుస్తాం, వీటిని మేనేజ్ చేయడానికి ఒక కాంప్రహెన్సివ్ పాలసీని మనం తీసుకురావాలి, అది యాక్ట్ రూపంలో కానీ విధాన రూపంలో కానీ అనేది చెప్తున్నారు. అంటే వాటిని సంరక్షించడానికి సుప్రీంకోర్టు ఈ భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంటే ఇక్కడ సాక్రెడ్ గ్రోవ్స్ అంటే ఏంటి అనేది ఇక్కడ ప్రధానంగా తెలుసుకోవాలి. అంటే పవిత్ర తోటలుగా పిలిచేవి ముఖ్యంగా సాంస్కృతిక, మతపరమైన మరియు పర్యావరణ ప్రాముఖ్యత కారణంగా స్థానిక సమాజాలు ఎవరైతే ఉన్నారో అక్కడ ట్రైబల్ పీపుల్ కావచ్చు, వాళ్ళ చేత ఇక్కడ రక్షించబడి ఇవి అటవీ ప్రాంతాలుగా ఉన్నాయి. రైట్. సో ఈ సాక్రెడ్ గ్రోవ్స్ అనేవి తరచుగా మనం చూస్తే కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, అదేవిధంగా మనకి కర్ణాటక, మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. రైట్. సో ఇవి స్థానిక జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో చాలా
ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తే అవి ఇక్కడ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కోర్ట్ ఎందుకు ఈ రికమెండేషన్స్ అనేవి వచ్చాయి అంటే, ఒక పిటిషన్ అయితే వచ్చింది రాజస్థాన్ నుంచి ఒక పిటిషన్ అయితే వచ్చింది. సాక్రెడ్ గ్రోవ్స్ అనేవి రాజస్థాన్లో ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ వైజ్ మనం మాట్లాడాలి. సో దానికి ముందు ఇక్కడ ఈ పిటిషన్ అయితే సుప్రీంకోర్టులో రావడం వల్ల ఈ రికమెండేషన్స్ అయితే వచ్చాయి. ఎప్పుడైతే మనం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అనేది మనం సాంప్రదాయకంగా బాధ్యతగా తీసుకుని స్టేట్స్ కావచ్చు, మనకి దేశవ్యాప్తంగా కావచ్చు, మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉంది 1972 నుంచి. అయితే వన్యప్రాణులు సంబంధించి మనం ఇలా ఫోకస్ చేస్తూ మనం సంరక్షిస్తున్నాం. బట్ ఈ సాక్రెడ్ గ్రోవ్స్గా ఉన్న వాటిని మనం ఫోకస్ చేయట్లేదు. ముఖ్యంగా కల్చరల్ అండ్ ఎకలాజికల్ అసెట్స్ అంటే సాంస్కృతిక మరియు పర్యావరణ సంపదగా మనం ట్రీట్ చేసే ఈ సాక్రెడ్ గ్రోవ్స్ని మనం ఎందుకు సంరక్షించలేకపోతున్నామని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముఖ్యంగా ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ సంబంధించి ఒక టాస్క్ అయితే ఇచ్చింది. కంపల్సరీ నేషనల్ వైడ్ సర్వే అనేది కండక్ట్ చేయాల్సిందే అని సుప్రీంకోర్టు ఇచ్చింది. ఇందులో ముఖ్యంగా ఈ సాక్రెడ్ గ్రోవ్స్ ఉన్న ఏరియాకి సంబంధించి ఎక్స్టెంట్ సంబంధించి ఎంత అంటే స్కోప్ ఎంతవరకు ఉంది, విస్తరించి ఉన్నాయి, అదేవిధంగా బౌండరీస్ కూడా, వీటికి సంబంధించిన బౌండరీస్ కూడా ఈ సర్వేలో ఉండాలనేది కూడా కోర్టు క్లియర్ కట్గా చెప్పింది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ అనేది మనం మేజర్గా చూడాలంటే ముఖ్యంగా మనకి రాజస్థాన్లో ఉన్న పెప్లాంట్రీ విలేజ్ని మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు. పెప్లాంట్రీ విలేజ్, ఈ విలేజ్లో ఈ పాజిటివ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకి బ్యారన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది లష్ గ్రోవ్స్గా మనకి ఆ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉన్న కమ్యూనిటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాజిక పర్యావరణ మరియు పర్యావరణ సవాళ్ళను వీళ్ళు కమ్యూనిటీ ఆధారిత కార్యక్రమాలుగా పరిష్కరించారో ఈ కేసు అయితే మనం చెప్పచ్చు. అంటే ముఖ్యంగా ఇక్కడ సమాజం ఎవరైతే ఉన్నారో సమిష్టి కృషి కారణంగా ఈ బంజరు భూమిని పచ్చని తోటలుగా మార్చారనేది కూడా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు, రైట్. సో ఇది మేజర్గా ఇక్కడ లీగల్ ఫ్రేమ్వర్క్ సంబంధించి మనం మాట్లాడుకుంటే నేషనల్ ఫారెస్ట్ పాలసీ అనేది 1988లో మనకి ఆల్రెడీ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్లో ఉంది, రైట్. సో దీనికి సంబంధించిన కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అనేది లీగల్ ఫ్రేమ్వర్క్గా మనకు ఉంది. దీని గురించి మనం అనేది ఫోకస్ చేయాలి, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ మనకి గగన్ గిల్ ఈస్టర్నైర్ కీర్ టు గెట్ సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఇక్కడ ప్రధానంగా ఆర్ట్ అండ్ కల్చర్ సంబంధించి మనం ఈ పర్టికులర్ ఇష్యూ అయితే కవర్ చేసుకోవచ్చు. కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే సాహిత్య అకాడమీ అవార్డ్స్ అనేవి ప్రదానం చేశారు ఆల్మోస్ట్ 21 ఆథర్స్కి ఈ ఇయర్కి సంబంధించి, రైట్. సో ఇందులో ముఖ్యంగా వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ అవార్డ్స్గా మనం చెప్పుకోవచ్చు. లిటరరీ ఎక్సలెన్స్ ఇన్ ఇండియా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆల్మోస్ట్ ఈ ప్రదానం చేసే విధంగా. అయితే రెసిపియెంట్స్ చూస్తే మనకి వేరియస్ కేటగిరీస్లో ఉన్నారు, రైట్. ఇండియన్ లిటరసీ సంబంధించి, లాంగ్వేజ్ సంబంధించి, రైట్. ఇందులో గగన్ గిల్ ప్రధానంగా మనం ఫేమస్గా చెప్పుకోవచ్చు. ఒక హిందీ పోయిటరీ బుక్ అనేది మెయిన్ జబ్ తక్ ఆయ్ బహర్ అనే బుక్కి ప్రదానం చేశారు. అదేవిధంగా మనకి ఈస్టర్న్ కీర్ అనే మన ఒక విమెన్ కూడా ఇచ్చారు. రెనౌండ్ ఇంగ్లీష్ రైటర్గా మనకి స్పిరిట్ నైట్స్ అనే నావెల్కి ఇచ్చారు, రైట్. ఇది కూడా ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ కీ పాయింట్స్ మనం అర్థం చేసుకుంటే టోటల్ రెసిపియెంట్స్ 21 ఆథర్స్ ఫ్రమ్ 21 లాంగ్వేజెస్ మనం చూడొచ్చు. కేటగిరీస్ చూస్తే ఈ పర్టికులర్ అవార్డ్స్ అనేవి మల్టిపుల్ జనర్స్లో చేస్తారు. పోయిటరీ, నావెల్స్ కావచ్చు, షార్ట్ స్టోరీస్ కావచ్చు, ఎస్సేస్ కావచ్చు, లిటరరీ కావచ్చు, క్రిటిసిజం, రీసెర్చ్ అండ్ డ్రామా, ఇలాంటివి అన్ని జనర్స్ ఉంటాయి. అయితే ముఖ్యంగా మనం నోటబుల్గా మనం చెప్పేది గగన్ గిల్ కావచ్చు, ఈస్టర్న్ కీర్కి సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో నెక్స్ట్ మనకి ఈ అవార్డు మల్టిపుల్ రీజనల్ లాంగ్వేజెస్ అండ్ డైలెక్ట్స్ సంబంధించి రికగ్నైజ్ చేసే అవార్డ్స్గా మనకి ప్రమోట్ చేస్తున్నారు. లింగ్విస్టిక్ డైవర్సిటీ అంటే భాషాపరమైన వైవిధ్యాన్ని ప్రమోట్ చేస్తూ ఈ అవార్డు అయితే ప్రదానం చేస్తున్నారు, రైట్. సో అది ఇక్కడ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి లాస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇస్రో బిగిన్స్ అసెంబ్లీ ఆఫ్ HLVM-3 ఫర్ గగన్యాన్స్ ఫ్లైట్. ఇక్కడ SNTకి సంబంధించి ఇది అయితే మనం హైలైట్గా చెప్పుకోవచ్చు. ఇది ఇస్రో మనకి రాబోయే రోజుల్లో అంటే ఎర్లీ 2025లోనే మనం గగన్యాన్ అనేది మన మొట్టమొదటి మానవ రహిత విమానానికి ప్రారంభోపచారంగా మనకి నాంది పలికినట్టు ఈ HLVM-3 అసెంబ్లీకి సంబంధించి ఇక్కడ చెప్తున్నారు. అంటే కంటెక్స్ట్ అనేది మనకు అది చెప్పుకోవచ్చు. అంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ Mark 3గా పిలిచే ఈ పర్టికులర్ అసెంబ్లీ అనేది జరిగింది, రైట్. సో ఇక్కడ ఇది ఎక్కడ జరిగిందంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట, రైట్.
వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అయితే ఇక్కడ ఇది ఒక బిగినింగ్గా చెప్పుకోవచ్చు. మన గగన్యాన్స్ లాంచ్ ఏదైతే ఉందో 2025కి సంబంధించి దానికి సంబంధించి క్యాంపెయిన్ స్టార్ట్ చేసినట్టే అంటున్నారు అందరూ, రైట్. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ మనం అర్థం చేసుకుంటే ముఖ్యంగా ఇక్కడ ఇండియా ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ గ్లోబల్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఫస్ట్ పొజిషన్ మన ఇండియాకి సంబంధించి చూస్తే ఫస్ట్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్గా గగన్యాన్ ఉండబోతుంది. అయితే ఇస్రో అనేది ఇది సాధించడంలో మనం చూసుకుంటే నాసా కావచ్చు, మన రష్యాకి సంబంధించి కావచ్చు, అమెరికా, రష్యా, అదేవిధంగా చైనా సంబంధించి ఆల్రెడీ ఈ స్పేస్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మ్యాన్డ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో భాగంగా ఇస్రో కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది. హిస్టారికల్ కంటెక్స్ట్ అనేది మనం అర్థం చేసుకుంటే ఇక్కడ ముఖ్యంగా హిస్టారికల్ కంటెక్స్ట్ ఇక్కడ LVM-3X అనేది మనం ప్రీవియస్గా కేర్ మిషన్ 2014లో మనం ఉపయోగించుకున్నాం, రైట్. సో ఇది ముఖ్యంగా LVM-3 అంటే GSLV-3 క్యాపబిలిటీ, MK3 క్యాపబిలిటీతో ఉన్నది. ఇది హెవీ పేలోడ్స్ని మనం తీసుకెళ్లే విధంగా మనం ప్రోటోటైప్ క్రూ మాడ్యూల్ని మనం ఉపయోగించుకోవచ్చు ఇక్కడ, రైట్. ఇక్కడ టెక్నాలజీ డెవలప్మెంట్ మనం అర్థం చేసుకుంటే క్రూ ఎస్కేప్ సిస్టమ్స్, హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్స్, లైఫ్ సపోర్ట్ సిస్టమ్స్ ఇలాంటివన్నీ ఉపయోగించుకుని దేశీయంగా అభివృద్ధి చేయబడితే అది ఒక మేజర్ అంటే ఇండిజినియస్లీ డెవలప్డ్ అని చెప్పుకోవచ్చు. గగన్యాన్ ప్రోగ్రామ్ కింద మనం అభివృద్ధి చేసేవి, రైట్. సో ఇక్కడ మేజర్ కాంపోనెంట్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అంటే క్రూ ఎస్కేప్ సిస్టమ్ ఏదైతే ఉందో అది మనకి ఇప్పుడు ప్రజెంట్ STSC సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో జరుగుతుంది, శ్రీహరికోట. నెక్స్ట్ మనకి క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో అది మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో తిరువనంతపురంలో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. అదేవిధంగా మనకి సర్వీస్ మాడ్యూల్ ఏదైతే ఉందో దాన్ని మనకి UR రావ్ శాటిలైట్ సెంటర్ ఏదైతే ఉందో అందులో మనకి బెంగళూరులో ఉన్న UR రావ్ శాటిలైట్ సెంటర్లో దీన్ని ప్రయోగిస్తున్నారు, రైట్. సో ఈ మూడు మనకి ఇక్కడ మేజర్ కాంపోనెంట్స్గా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి S-200 మోటార్ అనేది అసెంబ్లీ అనేది కమెంట్స్ చేశారు, రైట్. సో మిషన్ ఆబ్జెక్టివ్ అయితే అందరికీ తెలిసిందే. 3 రోజుల మిషన్ కోసం మనం 3 సిబ్బందిని మనం 400 కిలోమీటర్ల కక్షకు పంపడం ద్వారా మానవ అంతరిక్ష ప్రయాణాన్ని మనం ప్రదర్శించే విధంగా మనం తీసుకుపోతున్నాం. అంటే సముద్ర ల్యాండింగ్తో సురక్షితంగా భూమికి మళ్ళీ తిరిగి రావడం గగన్యాన్ లక్ష్యంగా పెట్టుకుంది, రైట్. సో 3 రోజుల మిషన్, 3 సిబ్బంది, 400 కిలోమీటర్ల కక్షకు పంపడం అనేది మనకి ప్రధానంగా మానవ అంతరిక్ష ప్రయాణంగా మనం చూడొచ్చు. ఇది అయితే హిస్టారికల్ మైల్ స్టోన్గా మనం ఇక్కడ 2025లో మనం ముందుగా ఫ్యూచరిస్టిక్ మిషన్గా మనం చూడొచ్చు. అయితే ఇవి మనం ఈరోజు ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం ఎడిటోరియల్స్ రిలేటెడ్గా ఫోకస్ చేస్తూ ఇంపార్టెంట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ డిఫరెంట్ ఆర్టికల్స్ అనేవి మనం ఈరోజు చూసాం. రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.